బాటిల్ ఎక్కడేనా నమస్తే సిస్టర్స్. ఇతనితో మనకేంటే ఆగండి, మీరు చెప్పేది వినండి. ప్రేమంటే మోసం, ప్రేమించే వాళ్ళంతా మోసపోతున్నారు. అందుకే ప్రేమించకండి. నా మాట నమ్మండి. ఎవరితో మోసం చేసినట్టుంది? నేను మోసపోలేదు, మీరు మోసపోకూడదని చెప్తున్నాను. పిల్లవాడికి ఆకలేసినట్టుంది, ముందు వాడిని ఊరుకోబెట్టు, తర్వాత ఉపన్యాసాలు ఇద్దు గాని. ఆకలితో ఏడిచే పిల్లవాడికి పాలు పడితే ఊరుకుంటాడు, కానీ వాడు ఆకలితో ఏవటం లేదమ్మా. మరెందుకు ఏడుస్తున్నాడు? తన తల్లికి జరిగిన అన్యాయాన్ని తన ఏడుపు ద్వారా మీ అందరికి చెప్పాలని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. ఎవరి పిల్లాడు? ప్రేమ పేరుతో బలైపోయిన నా చెల్లెలు మిగిలించిన ప్రేమ గుర్తు. ప్రేమలో మోసపోయిందంటే మీ చెల్లెలు అమాయకురాలై ఉంటుంది. పిచ్చి చెల్లి, మోసపోయే వరకు అందరు తెలియని వాళ్ళే. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలున్నా అర్గదుల భర్త నువ్వు దేవత అంటే చాలు, ఆ భార్య మైమరిచిపోయి మంచం మీద వాలిపోతుంది. అది పెళ్ళైన ఆడదాని బలహీనత. పెళ్లి కాని ఆడపిల్లని నువ్వు రంభవి నా ప్రాణానివి అంటే చాలు, రంగురంగు ఊహల్లో తేలిపోతుంది. ఇది పెళ్లి కాని ఆడపిల్ల బలహీనత. తెలిసి తెలియని వయసులో తప్పటడుగులేసే వయసు మీది. అందుకే మత్తెక్కించే మగాడు మధురమైన మాటలకు మోసపోకండి. మోసపోయిన ఆడవాళ్ళలో మీరు ఒకరు కాకండి. ఆలోచించండి, నా మాటల బాధ అర్థం చేసుకోండి. ప్రేమంటే మోసం, ప్రేమంటే మోసం. లవ్ ఇస్ చీటింగ్, లవ్ ఇస్ చీటింగ్.